నమస్కారం. భారత్ టుడే సమర్పిస్తున్న చక్రకేళి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన చక్రకేళి కార్యక్రమంలో మనతో పాటు ఆధ్యాత్మికవేత్త ఆకళ్ళ విభీషణ్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి మన సందేహాల ఆకలిని నివృత్తి చేసుకుందానండి. విభీషణ్ శర్మ గారు నమస్కారం అండి. చక్రకేళి కార్యక్రమానికి మీకు మా స్వాగతం. మరి ఈ రోజు ఏ ప్రార్థనతో మొదలు పెట్టబోతున్నారు? నమస్కారం అండి. ఈ చక్రకేళి కార్యక్రమాన్ని చక్కగా ఆదరిస్తున్నటువంటి భారత్ టుడే ప్రేక్షకులకు నమస్కారం. తలను పింఛపు దండ ధరించవలెగాని మణికిరీటము బెట్ట మనుజపతివే, గళమున వనమాలికలు పోనవలెగాని హారముల్వేయ దేశాధిపతివే, కరమున మురళి చక్కగా పోనవలెగాని శాతాసి పూనంగ క్షత్రియుడవే, తనువు గోక్షీర వాసన గుప్పవలెగాని చందనం బలద రాజవే తలంప, ఎర్లలోకములు ఎరిగిన గొల్లవాడ, ఏది కులమెంత రాజసమేది నీకు, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావహత విమల జీవ శ్రీకాకుళాంధ్రదేవ. కాసులు పురుషోత్తమ కవి గారు చాలా యాజస్థితి చూస్తూ చమత్కారంగా చెప్పినటువంటి ప్రశంసాపూర్వకమైనటువంటి పద్యం అండి. ఇది నిందాపూర్వకం కాదు. ఇప్పుడు ఆయన ఏ కులంలో ఉన్నాడు? యాదవ కులంలో ఉన్నాడు. మరి యాదవులు ఏం చేస్తూ ఉంటారు? మామూలుగా చక్కగా గోసేవలు చేసుకుని సకల దేవతా స్వరూపమైనటువంటి ఆ గోవు యొక్క సేవాభాగ్యాన్ని మేము పొందాము అని చెప్పి ఆ అదృష్టంతో పాలు పితికి ఆ పాలను అందరికీ ఇస్తూ ఉంటారు. మరి ఆయన తలకి ఏం కట్టుకోవాలి? కృష్ణుడైతే ఆయన చక్కగా ఆయన తలకి ఏదో ఓ వస్త్రాన్ని కట్టుకోవాలి. కానీ ఆయన మణికిరీటం పెట్టేసుకున్నాడు. కవి గారికి బాగా కోపం వచ్చింది. నువ్వు చిన్నప్పుడు ఏం పెట్టుకునేవాడు? నెమలి పింఛాన్ని పెట్టుకోవాలి కదా. మిగతా గొల్లలందరూ అలా పెట్టుకుంటే ఉద్ధవుడు వాళ్ళందరూ నువ్వు అలా పెట్టుకోకుండా తలను పింఛపు దండ ధరించవలెగా అని మణికిరీటము బెట్ట మనుజపతివే. అర్జునుడు పెట్టాడు, దుర్యోధనుడు పెట్టాడు అంటే వాళ్ళు క్షత్రియ వంశంలో పుట్టారు. భీష్మాదులు వాళ్ళు పెట్టుకోవాలి. నువ్వెందుకు పెట్టుకున్నావా? నేను ఒప్పుకున్నాను. ఎవరిని అంటున్నాడు ఆయన? కృష్ణ పరమాత్మ. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని చెప్పి జగత్ప్రభువుగా ఎవరినైతే సకల భువనములకు అధీశ్వరుడిగా సమస్త దేవతా కోట్లు ఋషిగణాలు అందరూ కీర్తిస్తూ ఉంటారో, దేవతలు పరిషత్ దేవతలు, ఆయన అంటున్నాడు. నేను తిరిగి అంటున్నాడా? చమత్కారం కోసం. గళముల వనమాలికలు పోనవలెగా అని హారముల్వేయ దేశాధిపతివే. మంచి హారాలన్నీ ఎవరు వేసుకుంటారు? దేశాధిపతులు వేసుకుంటారు. నువ్వు మామూలుగా పూలదండలన్నీ వేసుకోవాలి. గళాల్లో పూర్వం మగవాళ్ళు బాగా పూలదండలు వేసుకునేవాళ్ళు. మంచి పూలు ఆ శిరస్సు పైన కూడా అలంకారం చేసుకునేవాళ్ళు. భుజాలకు కట్టుకునేవాళ్ళు. అయితే ఈ చేతులకు కట్టుకోవడం మాత్రం భోగానికి అనేవాళ్ళు. కాబట్టి గళముల వనమాలికలు పోనవలెగా అని హారముల్వేయ దేశాధిపతివే, కరమున మురళి చక్కగా పోనవలెగా అని శాతాసి బోనంగ క్షత్రియుడవే. ఈ గుర్రాలని వాటిని ఆదలించేందుకు ఆయన ఎప్పుడు కూడా శాతాసి పూనుతూ ఉంటారు. రాజమన్నారు రూపం అంటారు. అలాగే గుర్రాలను ఆదరించేటువంటి రూపాన్ని మంచి క్షత్రియులు గుర్రం మీద వెళ్తూ ఆ శాతాసి పూని వెళ్తారు అనమాట. చర్నాకోల అంటారే అదనమాట. నువ్వు ఏదో చేతిలో మురళి పెట్టుకుని ఆ గోవులన్నీ కూడా గడ్డి మేస్తూ ఉంటే చక్కగా నువ్వు అలా మురళి వాయించాలి. కానీ అంతర్మోహన మౌళిఘోర్ణన చలనం మందార విభ్రంశన స్తంభాకర్షణ దుప్తిహర్షణ మహామంత్ర కురంగీదృశాం అని చెప్పి జగత్తును ముగ్ధమోహనం చేసేటువంటి మురళి వాయించాలి. కానీ ఈ శాతాచి పొంటం ఏమిటయ్యా? నువ్వు నచ్చలేదు ఆయన. తనువు గోక్షీర వాసన గొప్పవలిగా అని చందనం బలద రాజవే తలంప. చందనం ఎవరు పూసుకుంటారు? మహారాజులు రాజోచితమైనటువంటి మర్యాద కోసం వాళ్ళందరూ కూడా అలముకుంటూ ఉంటారు. మరి అలా పూసుకున్నావేమిటయా? నువ్వు ఎప్పుడు కూడా గోవుల మధ్యలో ఉండేటువంటి వాడు, పాలు పిండేటువంటి వాడు. పాలు ఎలా పిండుతారు? కాళ్ళ మధ్యలో బిందె పెట్టుకుని గొంతు కూర్చుని అలా పిండుతూ ఉంటారు. కాబట్టి కింద భాగం అంతా తడిసిపోతూ ఉంటుంది కదా. ఏదో ఆలోచించుకుంటూ పాటలు పాడుతూ వాళ్ళు పిండుతూ ఉంటే ఒళ్ళంతా తడిసిపోతూ ఉంటుంది. మళ్ళీ పట్టుకెళ్ళి పాలు ఇచ్చేటప్పుడు ఒళ్ళంతా తడిసిపోతూ ఉంటుంది.
కాబట్టి అలాగే ఒళ్ళంతా ఏమొస్తూ ఉంటుంది, చక్కగా పాలవాసన వస్తూ ఉంటుంది. పసిపిల్లలు చూడండి, దగ్గర తీసుకుంటే పాలవాసన వస్తూ ఉంటుంది. అలాగే పాలవాసన రావాలి, కానీ ఈ చందనం వాసన ఏమిటి? పెద్ద రాజుగారువా చందనం పూసుకోవటానికి? ఎల్లలో కములు ఎరిగిన గొల్లవాడ, అందరికీ తెలిసినటువంటి గొల్లవాడి నువ్వు, యాదవ కులంలో పుట్టినటువంటి వాడిగా అందరూ భావిస్తున్నారు. ఏమి ఇంత రాజస్వం ఏమిటి నీకు అసలు అని చెప్పి ఈయన ప్రశ్నిస్తున్నాడు కవి గారు. అంటే ఏమిటి, అలా నువ్వు కనిపిస్తున్నావు, కానీ పరమాత్మ ఓ యాదవేంద్ర నువ్వు సమస్త భువనాలకి అధీశ్వరుడివి అని చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తించడం ఇందులో పరోక్షంగా కనిపిస్తుంది. పైకి అందమైనటువంటి లౌకికమైనటువంటి వర్ణన. కాబట్టి అలా ఉండవలసినటువంటి పరమాత్మ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని అని చెప్పి శృతి కీర్తించేటువంటి పరమాత్మ ఎంత సామాన్యంగా ఉన్నాడు అంటే ఏంటంటే, మనం కూడా ఏం గ్రహించాలంటే ఊరికే దాంభికంగా వేషాలు వేయకూడదు. ఎంత నిరాడంబరంగా ఉంటే అంత పరమాత్మ లక్షణాన్ని కలిగినటువంటి వాళ్ళం అనే సందేశం కూడా దీంట్లో ఉందేమో మనం గ్రహించాలి. అద్భుతం అండి, చాలా బాగా చెప్పారు గురువుగారు. మన చక్రకేళిలో నా మొదటి సందేహం అండి, వస్త్రంతో గౌరవం, డబ్బుతో పరువు అని అంటారు. ఇది ఏ విధంగా అంటారు అసలు? లౌకికమైనటువంటి సామెత. అయినా మంచి బట్ట వేసుకోరా, లోకంలో గౌరవం వస్తుంది. సరైన బట్టలు వేసుకోకపోతే ఎవరు మాత్రం గౌరవిస్తారు? అది నిజమే అంటారా? అంటే లౌకికంగా కొన్ని ఉంటాయి కదండి. ఇప్పుడు నిజానికి మంచి వస్త్రం లేకపోయినా కూడా రమణ మహర్షిని గౌరవించారు. ఇప్పుడు అదే చెప్తున్నా. అంటే జ్ఞానులు అయినటువంటి వాళ్ళు ఆయన్ని గుర్తించారు. అలా అని చెప్పి నేను రమణ మహర్షి అంతటి వాడిని అని చెప్పి ఉద్యోగానికి సరిగ్గా వస్త్రం వేసుకెళ్ళకపోతే, నేను ఒక ఎగ్జిక్యూటివ్ దీంట్లో పనిచేస్తున్నాను క్యాడర్లో, నేను ఆ యొక్క ఉద్యోగానికి తగినటువంటి వస్త్రధారణ చేయాలా వద్దాను? లేదండి వేమన గారిలా డ్రెస్ వేసుకొస్తానంటే అది ఏమన్నా బాగుంది? అది ఔచితీయవంతంగానే నువ్వు చేసే వృత్తికి అనుగుణంగా మంచి వస్త్రం, ఆదరణీయమైన వస్త్రం వేసుకోవాలా వద్దా? 10 మందికి సర్వ్ చేసేటువంటి వాళ్ళు సరైనటువంటి వస్త్రాలు వేసుకోకపోతే వాళ్ళు ఆ ఉద్యోగం చేసేప్పుడు ఏం గౌరవం ఉంటుంది వాళ్ళకి? అవునండి. అలాగే డబ్బుంటే ఆదరం ఉంటుంది. కష్టపడ్డాడు, 4 రూపాయలు సంపాదించాడు. డబ్బుండేవాడు ప్రతి ఒక్కడు అవినీతిపరుడే అని చెప్పేస్తారు మీరు? ఇంకా ఖచ్చితంగా 4 రూపాయలు సంపాదించాడంటే ఎంత కష్టపడి ఉంటాడు. కాబట్టి ఆ గౌరవం వస్తుందండి. కాబట్టి వాటిని అలా నువ్వు సంపాదించుకోవాలి, లౌకికంగా కూడా బాగుండాలని చెప్పటం ఇదేమి అనాదర్శకమైనటువంటి విషయం కాదండి. మనం ఏదో ప్రతిదీ ఆధ్యాత్మికంగా వెళ్ళిపోవాలి, ప్రతిదీ విచిత్ర లోక విరుద్ధంగా ఉండాలని అనుకోకూడదు. సుభాషితగారుడే చెప్పాడు, నీకు సమాజంలో మంచి ఆదరణ రావాలా 5 ఉండాలన్నాడు. ఏమిటి ఆ 5 అని అంటే, విద్యయ, వపుష, వాచ, వస్త్రేణ, విభవేన చ, వకారై పంచభిర్హీన నరో నాయాతి గౌరవం. ఈ 5 కనుక నీకు లేకపోతే గౌరవం కావాలి సమాజంలో అంటే లభించదయ్యా. కాబట్టి ఇవి 5 కలిగి ఉండాలి. ఎక్కడ ఎలా ప్రదర్శించాలో అలా ప్రదర్శించాలి. కాబట్టి విద్యయ, వపుష, వాచ, వస్త్రేణ, విభవేన చ, వకారై పంచభిర్హీన నరః నాయాతి గౌరవం. ఈ 5 లేకపోతే జీవుడికి గౌరవం రాదు. ఈ 5 ఉండాలి. ఈ 5 వచ్చిన తర్వాత వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలియాలి. లేకపోతే ఒక కత్తి ఉంటే ఒక వైద్యుడు చక్కగా వినియోగించుకుంటాడు, ఒక పళ్ళు కాసేవాడి దగ్గర ఉంటే వాడు చక్కగా వినియోగించుకుంటాడు, ఒక పిచ్చివాడి దగ్గర ఉంటే అలాగే ఉంటాయి ఇవి కూడా. ఈ 5 ఉండాలి చక్కగా, ఈ 5 చక్కగా వినియోగించుకోవాలి. అది సుభాషితంలో ఉండే పరమార్థం, మనం చెప్పుకునేటువంటి సామెతలో ఉండేటువంటి పరమార్థం. మనుషులందరికీ కూడా ఉపయోగపడే విషయం ఇది నిజంగా. అవునండి, చాలా సంతోషం అండి. గురుగారు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం అండి. గురుగారు, మన చక్రకేళిలో నా మరో సందేహం అండి, దానం చేత భోగం, దాస్యం చేత జ్ఞానం అని చెప్తూ ఉంటారు. అసలు దేనివల్ల ఏది వస్తుందంటారు? ఒకసారి వివరించండి. మీరే చెప్పారు కదా, దానం చేత భోగం వస్తుంది. నువ్వు పెట్టావా? దానం చేత భోగం ఎలా వస్తుంది చెప్పండి? దానం వల్ల ఉన్నదంతా పోతుంది. ఫస్ట్ ఏమీ పోదండి, అది రెట్టింపై వస్తుంది. ఎందుకంటే దానం కొద్దీ బిడ్డలు, పుణ్యం కొద్దీ పురుషుడు. మీరే చెప్తూ ఉంటారు కదా, ఆడవాళ్ళ సామెతలలో ఎంత దానం చేస్తే
అంత మంచి బిడ్డలు వస్తారు, మళ్ళా వాళ్ళు బాగా చూసుకుంటారు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. కొడుకు మన పీడిస్తున్నాడంటే పూర్వం మనం వాడికి ఏదో అపకారం చేసామని చెప్పి గ్రహించాలి అంతే. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి మనం దానం నువ్వు ఈరోజు ఎవరికి ఇస్తున్నావు? నువ్వు ఈశ్వరుడికి ఇస్తున్నావు. ఇది ఎవరిది సంపద అంతా? ఈశ్వరుడిది. కాబట్టి దాన్ని ఐశ్వర్యం అని అంటున్నారు. ఈశావాస్యం ఎదగుం సర్వం ఎత్కించిత్ జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీతాహ మా గృధ కస్య సిద్ధన. ఇది ఎవరిదో కాదండి, ఉపనిషత్తు చెప్తోంది, ఈశ్వరుడిది. ఇది నువ్వు ఇచ్చేటువంటి భాగ్యం, ఇచ్చేటువంటి ఆలోచన ఈశ్వరుడు ఇస్తే తీసుకునేవాడు ఒకడు ఉంటే అప్పుడు నువ్వు ఇవ్వగలిగావు. ఎవడు తీసుకునేవాడు లేకుండా ఉంటే నువ్వు ఎవరికి ఇస్తావు? కాబట్టి అలా ఇవ్వడం వల్ల నీకు భోగం వస్తుంది. అది నువ్వు ఇచ్చింది మహా గొప్పదైతే నీకు మోక్షాన్ని పొందేటువంటి భాగ్యం వస్తుంది. అలా గురు శుశ్రూషయా విద్య, సేవ చేస్తేనే గురువు గారి నుంచి వస్తుంది. గురువు గారిని ఎలా సేవించడం అండి అని అంటే పరిప్రశ్నేన సేవయ, ఆయన ప్రశ్నించడం, సేవించడం. అడిగితే కదా ఆయన చెప్తారు, నువ్వు అడగకుండా ఆయన ఎలా చెప్తారు? నాకు ఇది కావాలండి అంటే అమ్మాయినా పెడుతుంది. అలాగే నాకు ఇది కావాలి గురువు గారు అంటే ఆ తెలిసినటువంటి తనకి తెలిసినటువంటి విద్యను ఆయన నేర్పిస్తారు. కాబట్టి నువ్వు ఎంత దానం చేస్తే అంత భోగవంతుడు అవుతావు. నువ్వు ఎంతగా నువ్వు వృద్ధజనులు అంటే ముసలి వాళ్ళ సేవని కాదు, ఆయా రంగాల్లో నువ్వు పొలిటికల్ సైన్స్ తెలుసుకోవాలనుకున్నాను కాదు, దానికి సంబంధించినటువంటి ఆచార్యుడిని ఆశ్రయించాలి. అలాగే నువ్వు ఎకనామిక్స్ అధ్యయనం చేయాలనుకో, ఎకనామిక్స్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాలి. ఆయా రంగాల్లో నిష్ణాతులను, భాషకి సంబంధించిన అయితే భాషకి సంబంధించినటువంటి వాళ్ళు, నిష్ణాతులైన వాళ్ళు, వృత్తి విద్యలు అయితే వృత్తి విద్య, ఆ రంగంలో ఉండేటువంటి వాళ్ళది నువ్వు సేవించకుండా నువ్వు ఎలా గొప్పవాడు అవుతావు? పుస్తకం చేత వచ్చేటువంటిది కొంతే. జ్ఞానం ఎప్పుడూ కూడా ఆచార్యాత్ పాదమాదత్తే. గురువు గారి నుంచి వచ్చేటువంటిది 1/4 మాత్రమే. పాదం శిష్య స్వమేధయ, నీ మేధ చేత నువ్వు కొంత పెంచుకుంటావు. పాదం సబ్రహ్మచారిభ్య, నీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పెంచుకోవాలి జ్ఞానాన్ని. పాదం కాలక్రమేణ, కాలక్రమంలో అది వస్తుంది అని అంటే కాలంలో ఎలా వచ్చి వస్తున్నది? కాలక్రమంలో ఆ రంగంలో ఉండేటువంటి వాళ్ళతో నువ్వు కలిస్తే వాళ్ళ అనుభవాలు వాళ్ళు నీకు చెప్తే దానివల్ల అది సేవ. సరస్వతీ సేవ అంటే ఊరికి సరస్వతీదేవి పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసి మాఘమాసంలో వసంత పంచమి ఎప్పుడు వస్తుందా, మనం ఆ పంచమి నాడు అమ్మవారిని తెల్ల అక్షంతలతో, తెల్ల పూలతో, కొబ్బరికాయతో వీటితో పూజ చేసేసి తెల్లటి పొంగలి నివేదనం చేసేస్తే మనకి బాగా చదువులన్నీ వచ్చేస్తాయని, బుద్ధి జాడ్యం తొలగుతుందని, ప్రతిబంధన తొలగుతుంది. తర్వాత మనం అభ్యాసం చేయాలి, మనం గురుముఖత అధ్యయనం చేయాలి. అలాంటి కేవలం ఉపాసన చేత వచ్చేటువంటి విద్య వల్ల నీకేం దివ్యానుభూతి కలగదు. విద్య రావచ్చు, చింతామణి ఇత్యాది మంత్ర ప్రభావం, చింతామణి సరస్వతి, కిటి సరస్వతి, జ్ఞాన సరస్వతి, సరస్వతి యొక్క రూపాలు ఉంటాయి. వాటిని ఆశ్రయించి విద్యను సులభంగా పొందవచ్చు. అయితే ఉపాసనా విద్య వల్ల వచ్చేటువంటిది అది అనుభవంలో రాదు. గురుముఖత నేర్చుకున్నటువంటి విద్యలో అనుభవం ఉంటుంది. కానీ ఆ విద్యలో నిష్ణాతులైనటువంటి వాళ్ళ దగ్గర కూర్చుని వినయంగా నువ్వు నేర్చుకుంటే ఆ యొక్క జ్ఞాన వృద్ధుల యొక్క సేవ నిన్ను బుద్ధిమంతుడిని చేస్తుంది, మేధావిని చేస్తుంది, విద్యావంతుని చేస్తుంది. కాబట్టి దానేన భోగీ భవతి మేధావి వృద్ధ సేవయా అహింసయా చ దీర్ఘాయు ఇది ప్రాహుర్మనీషిణః. నువ్వు అందరి జీవుల్ని హింసించకుండా ఉంటే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు. లేకపోతే నువ్వు హింసించడం మొదలు పెడితే నువ్వు ఎంత హింసిస్తే వాడు అంత అదృశ్యం అయిపోతాడు. నిన్నటిదాకా వాడు ప్రభుత్వాధినేత, ఈరోజు ఎక్కడో వాడు మాయమైపోయాడు. దానం చేస్తే వాడితో కాదో తెలియదు అసలు ఏమైపోయాడు వాడు. ఎందరో రాజన్యుల చరిత్రలు మనం కథా సరిత్సాగరం వీటిలో చదవట్లేదు. అదే మహానుభావులు అనుకోండి, చాలా ఉన్నతమైనటువంటి దీర్ఘకాలం. భగవద్ రామానుజులు ఎంతకాలం బతికారండి? 120 ఏళ్ళు బతికారు. ఎంతమంది మహానుభావులు సహస్రమాస చంద్రోదయం చేసుకుని మనవాళ్ళు మనవరాళ్ళ చేత భీష్మరథ శాంతి, ఉగ్రరథ శాంతి ఇవన్నీ చేయించుకుంటున్నారు. ఎంత గొప్పదండి మన భారతీయ సంస్కృతి. అయితే కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళందరూ అంతే తక్కువగా ఆయుర్దాయం ఉంది కాబట్టి వాళ్ళు ఏదో మహాపాపాత్ములండి అని అనకూడదు. కారణ జన్ములు. శంకర భగవత్పాదులు వారు వెళ్ళిపోయారు,
ఆయనకి 8 ఏళ్లే జీవనం, తర్వాత 8 ఏళ్ళు మళ్ళా ఆయుర్దాయం ఆ యొక్క మహాత్ములైనటువంటి వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఆయన ధర్మ ప్రచారం కోసం అవసరం కాబట్టి మళ్ళా 16 ఏళ్ళు ఇచ్చారు. కాబట్టి 32 ఏళ్ళు ఆ కైలాస శంకరుడు కాలడిలో అవతరించి ఆసేతు సీతను కూడా భారత భూమిని సుస్థిరంగా ధర్మ వ్యవస్థితం చేసి ఆయన మళ్ళా జ్ఞాన దక్షిణామూర్తిగా వెళ్ళటం జరిగింది. కాబట్టి వాళ్ళని మనుషులతో పోల్చకూడదు. నూతిలో 2 ఉన్నారు అనుకోండి, 2 నూతిలో పడిపోయారు అని అంటున్నారా? మొదటివాడు ప్రమాదవశాత్తు పడిపోయాడు, రెండోవాడు వాడిని తీయటానికి వెళ్ళాడు. 2 నూతిలో పడిపోయారండి అన్నారా మీరు? మొదటివాడు పడిపోయాడు ప్రమాదవశాత్తు, రెండోవాడు కిందకి దిగటం తెలుసు, ప్రమాదవశాత్తు పడిపోయినటువంటి వాడిని బయటికి తీసుకురావడం తెలుసు. అలాంటప్పుడు అతను పడినట్టు ఎలా అవుతుంది? కాబట్టి అలా అవతరించినటువంటి వాళ్ళకి ఇది అన్వయిస్తుంది, మనకి అన్వయిస్తుంది. కానీ కాబట్టి దానేన భోగి భవతి మేధయా మేధావి వృద్ధసేవయా, అలాగే అహింసయాచ దీర్ఘాయు ఇది ప్రాహుర్మనీషిణ. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు జ్ఞానులు ఏం చెప్పారు అని అంటే, ఆయన హింస చేయకు, దీర్ఘాయువుగా ఉంటాం. ఎంత హింస చేస్తే ఆ యొక్క జీవుల యొక్క ఉసురు తగిలి నీ అశువులు అంత తొందరగా పోయి ఈ ఉత్తమమైనటువంటి మానవ జన్మ కోల్పోయి దిక్కుమాన దౌర్భాగ్యమైనటువంటి అశుద్ధంలో పురుగ్గా పుడతావు అని చెప్పి. అసలు నేను అనలేదండి అటువంటి మాట. ఇంకా హీనమైనటువంటి మాటలు ధర్మశాస్త్రం అవన్నీ చెప్పకూడదు సభాముఖంగా నేను చెప్పట్లే, అంతే. కాబట్టి ఎప్పుడు కూడా దీర్ఘాయుత్వం కోసం అహింసా వృత్తిని అవలంబించాలి. అహింస అంటే ఏదో మా వంశంలో మేము ఏదో ఇది తింటున్నామండి, లేదా సైనికులేమో బలం కోసం ఇది తింటున్నారంటే అది తినండి. అది వాళ్ళ ధర్మాలను ఆశ్రయించి వాళ్ళందరూ తినచ్చు. కానీ ఎవరు తినకూడదో వాళ్ళు తినకూడదు. అది హింస అనలా. యజ్ఞంలో పశువును చంపుతారు, అది హింస అని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్పలే. సాటి మనిషిని నీకు దానికి వేరే ప్రమాణం కూడా అక్కర్లేదు. ఏ మాట నీకు బాధపడేది అవుతుందో అది ఎదుటివాడికి కూడా బాధే కదా. ఏ కర్మ నీకు బాధ కలిగిస్తుందో అది ఎదుటివాడికి కూడా అది కష్టమే కదా. కాబట్టి ఏ చింతన నీకు బాధ కలిగిస్తుందో ఎదుటివాళ్ళు ఇలా ఆలోచిస్తాను అటువంటి చింతన నువ్వు చేస్తే ఎదుటివాళ్ళకి. కాబట్టి మనసు, వాక్కు, ఈ కర్మ ఇవి మనకి ఏవైతే బాధ కలిగిస్తాయో ఇవే ఎదుటి వాళ్ళకు కూడా బాధ కలిగిస్తాయి. కరెక్ట్. కాబట్టి ఆత్మన ప్రతికూలాన్ని పరేషాన్ న సమాచరేత్. నీకు ఏవి ప్రతికూలమై ఉన్నాయో అవి నీకు తెలుసు కదా, అవి ఇతరులకు చేయకు. నీకు ఏవి అనుకూలంగా ఉన్నాయో అవి ఇతరులకు చేయి. దానివల్ల నువ్వేం ఫలం పొందుతావు? దీర్ఘమైన ఆయుష్ పొందుతావు. వద్దండి నాకు ఎక్కువ ఆయుర్దాయం అనొద్దు. నువ్వు పొందేటువంటి అనుగ్రహం వల్ల వచ్చిన దీర్ఘాయువులో నువ్వు సుఖంగా ఉంటావు. ఒకవేళ మందులు అవి ఎక్కించుకుని చాలా కాలం వాడు ఉండొచ్చు, అది కూడా ప్రారంభం తెలుసా అండి. అసలు మహానుభావులైనటువంటి వాళ్ళు కోరే ప్రార్థన ఎలా ఉంటుందంటే, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహ అంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే. అయ్యా నేను బతికినంతకాలం ఎలా బతికానని కాదు, నేను పోయేటప్పుడు ఎప్పుడు పోతాడా వీడు అని చెప్పి బంధుమిత్రులంతా ఎదురు చూస్తూ మలమూత్రాల మధ్య దశాబ్దాల పాటు ఉండేట్టుగా నన్ను చేయకు. నా మరణం అనాయాసంగా ఉండేట్టు చెయ్యి. ఇది మొదటి కోరుకున్నాడు కాళిదాసు. వినా దైన్యైన జీవితం, బతికినంతకాలం అందరి ముందు దేహి వాడేమిస్తాడు వీడేమిస్తాడు, ఎందుకండి ప్రారంభం ఎవడేమిస్తాడని. భగవంతుడు మనకి ప్రాప్తమైంది మనకి ఇస్తాడనే విశ్వాసం ఉంటే మనం ఇంక దైన్యంగా బతకం. దేహ అంతే తవస. మూడోది కోరుకున్నాడు, ఏ పునరావృతి రహితమైన మోక్షాన్ని ఇవ్వు అని చెప్పి. కాబట్టి మనం హింస అనేది మానుకోవాలి, దాన గుణం అనేటువంటిది అలవర్చుకోవాలి, వృద్ధుల్ని గురు శుశ్రూష చేయటం అనేటువంటిది నేర్చుకోవాలి. గురు శుశ్రూష వల్ల నువ్వే మేధావి అవుతావు, దానం చేత నువ్వే గొప్ప భోగాలను పొందుతావు, అలాగే అహింస చేత నువ్వే ఆరోగ్యవంతమైనటువంటి ఆయుష్ను పొందుతావు. కాబట్టి ఋషులు చెప్పినటువంటి వాక్యాన్ని నువ్వు ఏనాడు అతిక్రమించవద్దు అని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్పారు. చాలా బాగా చెప్పారండి గురుగారు. నా మరో సందేహం అండి, స్నానం చేత శుభ్రత, జ్ఞానం చేత మోక్షం లభిస్తుంది అంటూ ఉంటారు, మరి ఇది ఒక్కసారి వివరిస్తారా? మంచి సామెత చెప్పారండి. అంటే స్నానం చేత శుభ్రత వస్తుంది అని, జ్ఞానం చేత ముక్తి లభిస్తుంది. నిజమే కదా, దీంట్లో ఏం పెద్ద సమస్య అంటే ఏమీ లేదు. అంటే బాగా జ్ఞానం సంపాదించుకోనాయన,
అని చెప్పి చెప్పడం, బాగా స్నానం అనుష్ఠానం చెయ్యి అని చెప్పి చెప్పడం. అంటే కేవలం బాహిర స్నానమే కాదు, ఆంతరంగికమైనటువంటి స్నానం కూడా ఉండాలి. అంటే చాలామంది ఎందుకని ఇలాంటి సామెత చెప్తున్నారు, లోకంలో చాలామంది చెప్తూ ఉంటారు అంత శుభ్రత అంటే మనస్సుకు ఉండాలండి, కేవలం శరీర స్నానం అక్కర్లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు పాలు వేడిగా తాగాలి, పాలు వేడిగా తాగాలంటే గిన్నెలో పోస్తే కదా పాలు వేడెక్కుతాయి. అంతేగాని పాలు పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో పోస్తే ఏమవుతాయి? ఆ పాలు మళ్ళీ తాగేందుకు ఉపాధి అవుతున్నాయా? కావట్లేదు కదా. కాబట్టి మీకు ఒక ఆధారం ఉండాలి. అలాగే ధర్మాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ శరీరం ఒక ఆధారం. అందుకే శరీరం ఆద్యం కలు ధర్మ సాధన, శరీరాన్ని కాపాడుకొని ఆయన ధర్మాన్ని నువ్వు చేయటానికి అని చెప్పి చెప్పారు. అంతేకాని తిండికి కండలు బలుపుకోవటం దేనికోసం, భోగం కోసం కాదు, రోగం వస్తుంది దానివల్ల. యోగ మార్గంలో నువ్వు శరీరాన్ని బాగా కాపాడుకోవాలి. దానివల్ల ఏమిటి, మంచి ధర్మకార్యాలు నువ్వు చేయగలుగుతావు. అందుకే పెద్దలు తెలిసినటువంటి వాళ్ళు మీరు చెప్పినటువంటి సామెతకి గుర్తొచ్చేట్లుగా ఓ సుభాషితం చెప్పారు. దానేన పాణి నతు కంకణేనా. ఈ యొక్క చేతికి అలంకారం ఏమిటో తెలుసా? దానం అయ్యా. ఈ కంకణాలు, నువ్వు రత్న కంకణాలు వేసుకుంటే ఆయన గొప్ప చెయ్యండి అంటారు. అయ్యో ఆయన చేతికి ఎముక లేదండి అంటారు. ఇది ఎముక లేకపోతే అది చెయ్యాలనుకుంది అంటే ఎందుకని అంటున్నారు? గొప్ప చెయ్యి, ఎముక లేని చెయ్యని దానం చేయండి. నువ్వు ఇప్పుడు బాగా పెట్టావా, తర్వాత గొప్ప జన్మ, నీవు మంచి పుట్టుక వస్తుంది. ఇప్పుడు పెట్టలేదా మళ్ళా నీకు మంచి పుట్టుక అనేదే ఉండదు. కాబట్టి దానం ఏకం కలవు యుగే అని చెప్పారు. కనుక మంచి దానం చేయాలి. అలాగే ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి. అలాగే అపాత్ర దానం చేయకూడదు. అలా అని చెప్పి అధిక ప్రసంగ దానాలు చేయకూడదు. పక్కవాడు 1000 రూపాయలు ఇచ్చాడు కదా, మనం ఇల్లు అమ్మేసి మొత్తం ఇచ్చేయకూడదు 1,00,000 రూపాయలు. అది కూడా అది హేళనం అవుతుంది, దాన హేళనం అవుతుంది, దైవ హేళనం అవుతుంది. అలాంటి పని చేయకూడదు. శాస్త్రోక్తమైనటువంటిది చక్కగా దానం చేస్తే అది చేతికి అలంకారం. అంతేగాని చేతికి వేసుకునేటువంటి కంకణం, మాటికి ముందు నేను ప్రవచనం చెప్తే ఇదిగో కంకణం, ఇదిగో కంకణం అంటూ అంటే దీనివల్ల ఏమిటి? ఎవరికన్నా నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా 10 మందికి పిలిచి భోజనం పెట్టావా, అది చెప్పు, అదే అలంకారం అవుతుంది చేతికి. అంతేగాని నేను ఇలా చూపించి ఇదిగో ఈ వాచ్ చూడండి లండన్ నేను తెచ్చుకున్నానని చెప్తే ఇది కాదు అలంకారం. స్నానేన శుద్ధి నతు చందనేనా. స్నానం వల్ల శుద్ధి వస్తుంది, కానీ అది ఒంటి కంపు పోకుండా బయట వాళ్ళకి తెలియకుండా బయట అత్తర్లు చందనం ఊహేసుకుంటే ఏమిటి ప్రయోజనం? శుద్ధి కలగాలంటే ఏం చేయాలి? స్నానం చేయాలి. మానేన తృప్తి నతు భోజనేనా. భోజనం చేస్తే ఆకలి తీరచ్చు, కానీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి, మా అక్క ఇంటికి వెళ్ళాను, చారన్నం పచ్చడన్నమే పెడుతుంది, కానీ నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. ఓ అధికారి ఇంటికి వెళ్ళా, షట్రసోపేతమైన భోజనాలు ఉన్నాయి, రకరకాల భోజనాలు ఉన్నాయి అక్కడ. నేను ఏది ఇంతింత ఆ వండినటువంటి 150 పదార్థాల్లో ఇంతంత తినాలన్నా కూడా నాకు కడుపు అసలు తట్టుకోలేదు. కానీ నాకు అక్కడ తృప్తి కలగట్లేదే. ఎటు నుంచి అధికారం వస్తాడో తెలియదు, నన్ను ఎలా చూస్తాడో తెలియదు. అందుకని భయపడుతూ తింటున్నాను. ఇది అన్ని వంటలు ఉన్నాయి ఇక్కడ, కానీ అక్కడ చారు పప్పు తప్పించి ఏమీ లేవు, ఓ పచ్చడిను. కానీ అక్కడ కలిగిన తృప్తి ఇక్కడ ఎందుకు కలగట్లేదు నాకు? అక్కడ ఆదరణ లేదు. కాబట్టి మా మానం ఉండాలండి. మానేన తృప్తి, మానం ఉండాలి. నతు భోజనేనా. తృప్తి ఎలా కలుగుతుంది? భోజనం వల్ల కలుగుతుందా, మానం వల్ల కలుగుతుంది. కాబట్టి జ్ఞానేన ముక్తి నతు ముండనేనా. ఊరికే నేను శిరస్సు అంతా కూడా క్షౌరం చేసుకుని తొలగబెట్టుకుని నేను తిరుగుతున్నాను, దానివల్ల నాకు ఏమన్నా జ్ఞానం వస్తుందా? అంటే అది చేసుకోవాలి సంప్రదాయం అయితే, కానీ దానివల్ల జ్ఞానం రావట్లేదు. జ్ఞానం చేతి వస్తుంది తప్పించి ముక్తి కేవలం ఉండనం చేసుకోవటం వల్ల రావట్లేదు కదా. ఇవన్నీ తెలుసుకోవాలండి. మనం చేతికి ఏది అన్నం? దానం అన్నం, చందనం కాదు. శోభను తీసుకొచ్చేది మానసికమైనటువంటి శారీరకమైనటువంటి స్నానము. మనకి తృప్తి భోజనం ఇవ్వట్లేదు, మనకి అభిమానం తృప్తినిస్తుంది. అలాగే జ్ఞానము ఈ యొక్క గొప్పతనాన్ని ముక్తికి హేతువుగా చేస్తుంది తప్పించి కేవలం బాహిర ఆచారం కాదు. కాబట్టి జ్ఞానము కోసం మనం ఆచారం చేస్తాం. ఆచారం ఆచారంగానూ ఉండిపోకూడదు, జ్ఞానహేతు అవ్వాలి. కాబట్టి
ఇవన్నీ మన సామెతల్లో ఉండేటువంటి అంతరార్థాలు. వీటిని ఎంతగా భావించుకుంటూ వెళ్తే అంతగా మనకి ఆనందానుభూతి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాధ్యమంగా, సామెతల మాధ్యమంగా 4 మంచి సుభాషితాలు మనం చెప్పుకుంటాం. నిజంగా గురుగారు చాలా గొప్ప విషయాన్ని తెలియజేశారు. నిజంగా ధన్యవాదాలండి. నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాళ చక్రకేళి కార్యక్రమం. మరి రేపటి చక్రకేళిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.